డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం 1 lakh నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు నుంచి, దీని గురించి మాట్లాడడానికి ఊరుకుంద శెట్టి గారు ఉన్నారు, సేల్స్ అండ్ బిజినెస్ కోచ్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు నార్మల్ పీపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, చాలామందికి డబ్బు లేదనుకున్నాం. తక్కువలో తక్కువ ఒక 1 lakh నుంచి వాళ్ళ బిజినెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ 1 lakh లాస్ అవ్వకుండా? సో డెఫినెట్లీ 1 lakh స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ క్యాపిటల్ కన్నా ఆ క్యాపిటల్ని ఎలా యూటిలైజ్ చేయాలి అన్నటువంటి క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఒక బిజినెస్ని మనం మొదలు పెట్టేటప్పుడు క్యాపిటల్ ఎంత ఇంపార్టెంటో క్యాపిటల్తో పాటు క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినట్లయితే ప్రొడక్ట్కి సంబంధించినటువంటి బిజినెస్సా, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్సా, సర్వీస్ బేస్డ్ బిజినెస్సా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బేస్. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ బేస్. ప్రొడక్ట్కి సంబంధించిన బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ చేసేటప్పుడు, సర్వీస్కి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్ కానీ లేకపోతే ఈ సర్వీస్ కానీ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీనిపైన మనకి క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో దే నో వెరీ వెల్ దేర్ రోడ్ మ్యాప్ టు సక్సెస్ ఇన్ దేర్ బిజినెస్. సో వాళ్ళ బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ బేస్ ఆర్ సర్వీస్ బేస్. ఈ ప్రొడక్ట్ సర్వీస్ బేస్ని సంబంధించిన హూ ఈజ్ ద టార్గెటింగ్ పర్సన్స్, ఎవరు దీనికి ఈ టార్గెట్ ఏంటి అంటే ఏదైనా బిజినెస్ని మనం మొదలు పెట్టేటప్పుడు డెఫినెట్లీ ఈ బిజినెస్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ చూస్తుంది, క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు చెప్పినటువంటి 1 lakh క్యాపిటల్ని యూటిలైజ్ చేసుకొని హూ ఈజ్ ద టార్గెట్ పర్సన్, టార్గెట్ ఎవరు, టార్గెట్ ఆడియన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టార్గెట్ ఆడియన్స్ని నెక్స్ట్ 30 days మనం చేయాల్సింది ఏంటి అంటే లీడ్ జనరేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ లీడ్ జనరేట్ చేయడానికి సో కేవలం ప్రమోషన్ చేయడం మాత్రమే కాకుండా ఆ ప్రమోషన్ని హై వాల్యూని క్రియేట్ చేసేలాగా ఆఫర్ ద్వారా క్రియేట్ చేయడం. సో ఎగ్జాంపుల్ ఎలా అంటారు? హై వాల్యూ ఆఫర్ అంటే ఎగ్జాంపుల్ ఎలా? సో ఎగ్జాంపుల్ ఏదైతే మనకు ఒక ప్రొడక్ట్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ మేజర్ బిజినెస్. ఇట్స్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ సంబంధించినది. ఈ సర్వీస్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీస్కి సంబంధించిన రిలేటెడ్ కాబట్టి సో 5 రోజుల్లో మీరు రియల్ ఎస్టేట్లో అద్భుతాలు క్రియేట్ చేసేలాగా నేర్పించే గ్రోత్ ఫార్ములా కోర్స్. సో హౌ టు జనరేట్ లీడ్స్ పర్ డే ఇన్ 5 leads మినిమం. అంటే హుక్ పాయింట్స్ని క్రియేట్ చేసేసుకొని మన సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ని ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అని మెసేజ్ ఓరియంటెడ్గా కంటెంట్ని ఇవ్వాలి లీడ్ జనరేషన్కి. హుక్ పాయింట్స్, ప్రమోషనల్ పాయింట్స్, మన సర్వీస్ గురించి, మన ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ కలిగించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేలాగా క్రియేట్ చేయాలి. సో 10 రోజుల్లో మీరు ఒక 30 leadsని జనరేట్ చేయడం ఎలా, ఈ రకంగా. సో మన క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది సర్వీస్ బేస్ ఇలా ఉంటుంది. అదే ప్రొడక్ట్ బేస్ అంటే ఎలా పెట్టాలంటే ఆ ప్రొడక్ట్ బేస్కి సంబంధించినది ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని ఓరియంటెడ్గా ఇన్ఫర్మేషన్ని మెసేజ్ క్లియర్గా, అంటే ఒక నార్మల్గా చదివిన పర్సన్ నుంచి హై ప్రొఫెషనల్ పర్సన్కి కూడా అర్థమయ్యేటువంటి విధంగా. ఇంకోటి అంటే సార్, ఒక ప్రోడక్ట్ ఏదైతే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అని, సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది పక్కన పెడితే, సో ఒక ప్రోడక్ట్ అనేది సేమ్ మార్కెట్లో ఒక ఫోన్ ఉంది, సేమ్ ఫోన్ అదే ప్రోడక్ట్ నేను తయారు చేస్తున్నాను, ఫోన్ కానీ లేకపోతే ఒక గ్లాస్, సేమ్ అదే గ్లాస్ నేను తయారు చేస్తాను అంటే ఒక బిజినెస్ని కాపీ చేస్తున్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆఫర్స్ అనేది ఎలా ప్లాన్ చేయాలని అంటారు? డిపెండ్స్ ఆన్ ఫస్ట్ మన యూఎస్పీస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫర్ని క్రియేట్ చేసేటప్పుడు. సో మీ చెప్పేటువంటి ప్రైజు ఏ రేట్లో వస్తుంది, దెన్ దాంతోపాటు ఇప్పుడు మొబైల్ గురించి మీరు తీసుకున్న సందర్భం ఏదైతే ఉందో మీ మొబైల్ మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్కి ఉన్న డిఫరెంట్ యూనిక్ పాయింట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ ప్రైజ్ మార్కెట్లోకి రీచ్ అవ్వాలంటే ప్రైజ్ ఎక్కువ ఉంటే వాట్ ఈజ్ యువర్ మేజర్ డిఫరెన్సెస్. ఒకవేళ ప్రైస్ రీజనబుల్గా మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఇవ్వగలుగుతుంటే మీరు ఇవ్వగలుగుతున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒక రకంగా ఉంటుంది, కొలాబరేషన్తో కూడుకున్న ప్రొడక్ట్ మార్కెటింగ్ ఒక రకంగా ఉంటుంది.
డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఫ్రాంచైజ్ మోడల్ ఉంటుంది, లేకపోతే కొలాబరేషన్స్ ద్వారా ఆ ప్రోడక్ట్ని తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూటర్ మార్కెటింగ్ చేయడం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దేర్ ఎబిలిటీ, దేర్ సర్వీస్ మోటో, వాళ్ళు ఏ సెగ్మెంట్లో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ప్రైజెస్నైనా కానీ ఆఫర్నైనా కానీ క్రియేట్ చేయగలగవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఒక చిన్నప్పుడు సేల్స్ అండ్ బిజినెస్ కోచ్లో కేవలం పుస్తకాలు మాత్రం కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకుంటూ వస్తున్నటువంటి కంటెంట్ని డెలివర్ చేస్తూ ఉంటాను, థియరీ పార్ట్ అండ్ ప్రాక్టికల్ పార్ట్. సో ఒకప్పుడు నేను సిమ్ములు అమ్మేవాడిని. ఆ సిమ్ములు అమ్మేటప్పుడు హెడ్సెట్ ఫ్రీ అనేటువంటి వాళ్ళు, అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే 1+1 ఆఫర్ కానీ, లేకపోతే ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటిది ఆ ప్రోడక్ట్ సెల్ చేస్తే ఆఫర్ చేయడం, ఏది ఇంపార్టెంట్, ఈ ప్రోడక్ట్కి ఏది రిలేటెడ్గా ఇవ్వగలిగితే బెటర్ అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫర్ క్రియేట్ చేయాలి. లేదా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, ఈ సర్వీస్ని ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తే ఇంత వర్త్ ఆఫ్ సర్వీస్ ఫ్రీ, లేకపోతే మీకు మెంటరింగ్ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే వారంటీ, గ్యారంటీ, లేకపోతే రిటర్న్ గిఫ్ట్. ఇలా ప్రొడక్ట్కి కానివ్వండి, సర్వీస్కి కానివ్వండి, క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 30 డేస్లో చేయాల్సింది ఏంటంటే, క్లారిటీ వచ్చిన తర్వాత, ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చిన తర్వాత, ఒక హై వాల్యూతో కూడుకున్నటువంటి ఆఫర్ని క్రియేట్ చేసిన తర్వాత, కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనకు లీడ్ జనరేషన్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి రాగలుగుతారు. సో దానికి ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ గివ్ టు క్లోజ్ సర్కిల్కి మనం ప్రమోట్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. అండ్ డైరెక్ట్ మార్కెటింగ్, రెఫరల్స్, డిజిటల్ మార్కెటింగ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకు వెళ్ళగలగాలి. సో దీన్ని ఏం చేయాలంటే ఈ 30 డేస్ కన్సిస్టెన్సీగా చేయాలి. క్లారిటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే ఉంటుందో, దెబ్బ మీద దెబ్బ పడితేనే శిలలోని శిల్పం బయటకు వస్తుందనంట. సేమ్ అలానే మీ సర్వీస్ని కానీ, మీ ప్రొడక్ట్ని కానీ కన్సిస్టెన్సీగా కమ్యూనికేట్ చేస్తేనే క్యాష్ ఫ్లో అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఓకే. సో మీ దగ్గర క్లారిటీ ఉంది, క్యాపిటల్ ఉంది, కానీ కమ్యూనికేషన్ లేకపోతే బిజినెస్ రాదు, క్యాష్ ఫ్లో రాదు. క్యాష్ ఫ్లో రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో నెక్స్ట్ ముందుకు వెళ్దాము అని అంటే ఏదో ఒక తెలియనటువంటి డిప్రెషన్, నిరుత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్లారిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఆఫర్ని, హై వాల్యూ మెసేజ్ని క్రియేట్ చేయాలి. కన్సిస్టెన్సీగా ఈ 30 డేస్లో చేయగలిగితేనే మినిమం ప్రాఫిట్ కాకుండా మీరు చేసిన పనికి ప్రూఫ్ అనేటువంటిది రాగలుగుతుంది. సో దెన్ మార్కెట్లో నెక్స్ట్ కమ్యూనికేట్ చేయాలి అని అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, గలీలోకి అప్పుడప్పుడు చీరలు కానివ్వండి ఇలాంటి ఒక ప్రొడక్ట్స్ అమ్మడానికి వస్తూ ఉంటారు, సేల్స్ మ్యాన్స్ వస్తూ ఉంటారు. సో ఒక పర్సన్కి అమ్మే వరకు వాళ్ళు కష్టపడతారు. దెన్ ఇమ్మీడియట్గా పక్కన పర్సన్కి అమ్మడానికి వెళ్తే మీ పక్కన వ్యక్తులు ఇప్పుడే కొన్నారు అన్నటువంటి ఒక ప్రూఫ్ని చేసి ఆ సేల్ని హార్డ్ డీల్లో క్లోజ్ చేయగలుగుతారు. సేమ్ అలానే ఈ 30 డేస్లో ఫస్ట్ ప్రాఫిట్ కన్నా మనం చేస్తున్న ప్రొడక్ట్ కానీ సర్వీస్కి కానీ ప్రూఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రూఫ్ వచ్చిన తర్వాత క్లారిటీ, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీగా చేస్తే ప్రూఫ్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈజీగా క్లోజ్ అవ్వడానికి కావాల్సిన టెస్టిమోనియల్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఒక మనిషి వినేది నమ్మడం కన్నా చూసేది నమ్ముతాడు. దాంతోపాటు దాన్ని వాడి యూటిలైజ్ చేసి చెప్పిన వ్యక్తులు టెస్టిమోనియల్స్ ఇవ్వగలిగితే ఇంకా ఈజీగా ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు 1 lakhని 1.5, 2 or 3 lakhs డిపెండ్స్ ఆన్ క్లోజింగ్ కన్వర్షన్, కస్టమర్ కన్వర్షన్స్ను బట్టి మనకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. క్లారిటీ, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు సేల్స్ కన్వర్షన్, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. సార్, ఇప్పుడు ఆంట్రప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఒక పని ఎంచుకుంటారో అది కంపెనీ గ్రోత్ కోసం అని, కానీ అదే పని కంపెనీని డిజాస్టర్ కిందకి తీసుకొచ్చి సేల్స్ పడిపోవడం కానీ, బిజినెస్ పడిపోవడం కానీ, సో ఆ పని ఏ పని అనుకుంటారు మీరు? ఎంటర్ప్రెనర్స్ ఏదైతే చేస్తూ ఉంటారో అది ఒక కంపెనీలో ఉండేటువంటి ఒక ఎంటర్ప్రెనర్స్ కానివ్వండి, ఇండిపెండెంట్గా వాళ్ళే ఓల్ అండ్ సోల్ అయినటువంటి ఎంటర్ప్రెనర్స్ కానివ్వండి, చాలామంది ఫెయిల్ అవ్వడానికి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, సోల్ ఎంటర్ప్రెనర్గా ఉన్న వాళ్ళు ఫెయిల్ అవుతారు, సిస్టంతో కూడుకున్న ఎంటర్ప్రెనర్ వాళ్ళే సక్సెస్ అవుతారు. సో సోల్ అంటే మొత్తం వాళ్ళే చేయాలి అని అనుకుంటారు, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉండదు, ఏది ఉండదు, బ్రాండింగు, లోగో, డిజైనింగ్, వెబ్సైట్ అప్డేట్స్ ఇవన్నీ ఒకరే చూస్తూ ఉంటారు. సో ఇంకొంతమంది సక్సెస్ అయ్యేటువంటి ఎంటర్ప్రెనర్స్ ఏంటి అని అంటే ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటారు, ఒక డిపార్ట్మెంట్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటారు. లీడ్ జనరేషన్ ఒకరు, కంటెంట్ డిజైనింగ్ ఒకరు, అపాయింట్మెంట్స్ తీసుకోవడం ఒకరు,
అపాయింట్మెంట్స్ని ఫాలోఅప్ చేయడం ఒకరు. సో ఈ రకంగా సిస్టమ్ని బిల్డ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా ఫెయిల్ అవ్వడానికి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సోలోకి సిస్టమ్కి డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టమ్ ఓరియంటెడ్గా వర్క్ చేసే వాళ్ళు సక్సెస్ రేషియో ఉంటుంది. సోలోగా ఉండేవాళ్ళు వాళ్ళు లర్నింగ్లోనూ ఎగ్జిక్యూషన్స్లోనూ ఐడియాస్లోనూ స్ట్రక్ అయిపోతారు. వచ్చినటువంటి ఆలోచనలని ఆచరణలో పెట్టరు, ఆలోచనలతోనే ఆగమేఘాల్లోనే ఉండగలుగుతారు. సో అందువల్ల ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్. వీళ్ళు లర్నింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కానీ డూయింగ్కి చాలా తక్కువ ప్రియారిటీ ఇస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఒకే టోటల్ ఆ వర్క్స్ అన్నీ ఒకే పర్సన్ని బర్డెన్ చేయడం వల్ల వాళ్ళు కంటెంట్ దీంట్లోనే మునిగిపోతూ కన్ఫ్యూజన్లో ఉండి ఉన్నటువంటి వర్క్ని ఇంప్లిమెంటేషన్ వైపు వెళ్ళలేరు. సార్ నేను ఒక మనిషి చెప్తే విన్నాను, ఒక ఫౌండర్. సో ఆయన మంచి సక్సెస్ఫుల్. సో నేను ఆయనతో మాట్లాడడం జరిగింది, ఎందుకు మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ కానీ ఆంట్రప్రనర్స్ కానీ ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఒక సీఈఓని హైర్ చేసుకుంటారు, ఒక ఫౌండర్ సీఈఓని హైర్ చేసుకొని సీఈఓ ఏం చేయాలో ఈ ఫౌండర్ చెప్తాడు. సీఈఓ ఓన్ థాట్స్ కానీ అవన్నీ పెట్టనివ్వడు, ఈయన ఏం చేయాలో సీఈఓకి చెప్తాడు. సీఈఓ అక్కడ మిస్టేక్ చేసుకొని కంపెనీ డిజాస్టర్లా మారిపోతుందని ఈయన చెప్పడం జరిగింది. సో అది నిజంగానే అయిందా? మీ దగ్గర ఎవరైనా క్లయింట్స్ వచ్చారా? సిఈఓస్ అనేటువంటి వాళ్ళు డెఫినెట్లీ ఫౌండర్ యొక్క డైరెక్షన్స్లో నడుస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫౌండర్ ప్లస్ సిఈఓ ఈజ్ ద ఒక రెండు కళ్ళు లాంటివి. ఒక కంపెనీ ఎదుగుదలకైనా కంపెనీ మధ్యస్థకి రావడానికైనా లేకపోతే గ్రోత్ వైపు వెళ్ళకపోవడానికైనా. సో డెఫినెట్లీ వీరి ఆలోచనని ఒకసారి బేరీజ్ చేసుకోవాలి, అంటే ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి. ఇది గ్రోత్ ఓరియంటెడ్ అయినా రిజల్ట్స్ ఓరియంటెడ్ అయినా అనేటువంటిది బిఫోర్ దట్ మైండ్ స్ట్రోమింగ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బ్రెయిన్ స్ట్రోమింగ్ వచ్చినప్పుడే వెళ్ళాలి తప్ప ఒకే వ్యక్తి చెప్పిన ఆలోచనలనే ముందుకు తీసుకెళ్ళగలిగితే సెట్ అవ్వదు. ఓకే. సో సార్ ఇంకోటి ఏంటంటే ఇదే ఫౌండర్స్ అనేవాళ్ళు నార్మల్గా మార్కెటింగ్ దగ్గర ఒకటి తప్పు చేస్తారు. మార్కెటింగ్ ఒకటి, అడ్వర్టైజ్మెంట్ ఒకటి, బ్రాండింగ్ ఒకటి. ఈ మూడు డిఫరెన్స్ తెలియకుండానే డైరెక్ట్గా ఆ మనీ అనేది దీనిపైన పంపింగ్ చేయడం కానీ మనం అందరం చూస్తున్నాం. సో వాళ్ళ ప్రోడక్ట్ ఏ ప్రోడక్టో వాళ్ళు సరిగ్గా ఉండిద్ది కానీ దాన్ని ఎక్కువ వాళ్ళు పోర్ట్రేట్ చేయలేకపోతారు. అవును. సో ఎందుకని అంటారు? అక్కడ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటారు? అసలు ఈ ప్రొడక్ట్ ఏంటి అన్నటువంటిది బిఫోర్ ద అడ్వర్టైజ్మెంట్ బ్రాండింగ్కి ముందు వాళ్ళకు ఒక మిషన్ విజన్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ విజన్కి తగ్గట్టుగా మిషన్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మిషన్కి తగ్గట్టుగా బ్రాండింగు అండ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే అడ్వర్టైజింగ్ ఉంటుందో వాళ్ళ ప్రొడక్ట్ గురించి కానివ్వండి, సర్వీస్ గురించి కానివ్వండి, డెఫినెట్లీ వాటి వల్ల ఉపయోగం ఏంటి, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అన్నటువంటిది క్లారిటీ లేనంత వరకు ఎంటర్ప్రెనర్ అనేటువంటి వాళ్ళు స్ట్రక్ అయ్యే ఉంటారు. ఓకే. సో ఎప్పుడైతే డెఫినెట్లీ లీడ్స్ రావాలి, బిజినెస్ అంటేనే బ్రాండింగ్, బిజినెస్ అంటేనే ప్రమోషన్. కామన్గా ఒక చిన్న వర్క్ ఏది స్టార్ట్ చేసినా సరే ప్రమోషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రమోషన్ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు. అవును. ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు కొత్త టాపిక్స్, స్ట్రాటజీస్, సిస్టమ్స్, నెట్వర్కింగ్ ఇలా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండడంలోనే బిజీ అవుతారు తప్ప మేము చాలా బిజీ ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు బిజినెస్ని బిల్డ్ చేయట్లే, బిజినెస్ ఐడియాస్ని మాత్రమే బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఫెయిల్యూర్ అయ్యేటువంటి వాళ్ళు, స్ట్రక్ అయ్యేటువంటి వాళ్ళు, ప్రోగ్రెస్ లేని వాళ్ళంతా కూడా ఏంటి అంటే బిజినెస్ని బిల్డ్ చేయడం మర్చిపోయి బిజినెస్ ఐడియాస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప బిజినెస్ని బిల్డ్ చేయాలంటే, ప్రోగ్రెస్లోకి రావాలి అంటే మీరు అన్నట్టు ప్రమోషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ ఏం చేయాలి? డైరెక్ట్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలా, డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలా, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలా, కంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలా, రెఫరల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేయాలా, మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఇన్వెస్ట్మెంటు ఇన్కమ్ రూపంలో రావాలి అంటే అవేర్నెస్, అడ్వర్టైజ్మెంటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు ఒక కంపెనీకి ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ కానీ లేకపోతే కాంటెంట్ క్రియేషన్ కానీ అవసరం అంటారా? 100%. కంటెంట్ లేకపోతే కటౌట్ నిలబడదు. ఓకే. 100% ఇంపార్టెంట్. ఒక మనిషి, ఒక వ్యక్తిదైనా ఒక వ్యవస్థదైనా కటౌట్ నిలబడాలి మార్కెట్లో అంటే కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో సినిమా డైలాగ్ కూడా ఉంటుంది, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు, ఏదో సంథింగ్ అలా ఏదైతే ఉంటుందో సేమ్ అలానే కంటెంట్. అసలు కంపెనీ ఏంటి, కంపెనీ గురించి ఏంటి, కంపెనీ నడిపిస్తున్నది ఎవరు, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ఇస్తున్నటువంటి బిజినెస్
ప్రొడక్ట్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, కస్టమర్ యొక్క ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ టెస్టిమోనియల్స్ ఏంటి, వాళ్ళ ప్రియారిటీస్ అండ్ యూఎస్పీస్ ఏంటి అన్నటువంటిది కంటెంట్ తెలిస్తేనే ఒక వ్యక్తి మీ దగ్గరికి రాగలుగుతాడు. అంటే మీ టార్గెట్ ఆడియన్స్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆయన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అనేది తెలుస్తుంది. కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ ఎలా ఉండాలి అని అంటే రియల్ లైఫ్లో గ్రౌండ్ వర్క్ చేసి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వ్యక్తికి మేము సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఈ కంటెంట్ ఎలా ఉండాలి అని అంటే ఒక ప్రొడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ ప్రెజర్గా అమ్ముతున్నట్టు, అంటే ఫోర్స్ చేసి అమ్ముతున్నట్టు కాకుండా ప్రాబ్లంకి సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండగలిగితే చాలా అద్భుతంగా కంటెంట్ ముందుకు వెళ్ళగలుగుతుంది. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ అసలు ఏంటి, ఈ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రొడక్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి అన్నటువంటిది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రకంగా ఒక కంటెంట్ తయారు చేయడం. సెకండ్ పాయింట్కి వస్తే వాట్ ఈస్ ద యూఎస్పీస్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఆర్ దిస్ సర్వీసెస్. యూఎస్పీస్ గురించి ఒక రకంగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కంటెంట్లో, అండ్ యూఎస్పీస్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది మీకు, ఇఫ్ యూ టేక్ దిస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ విచ్ కెన్ రిసాల్వ్ ఇట్, సో ఏం సాల్వ్ చేయగలుగుతుంది అన్నటువంటిది కంటెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది అని మనం చెప్పినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని ఎవరిని అడుగుతారు? ఈ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీకు పలానా విషయం ఉంది అంటే పలానా ప్రాబ్లం ఉంది అని చెప్తారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరిని అడుగుతారు? మళ్ళీ డాక్టర్ని అడుగుతారు, ఇమీడియట్గా ఆయన్నే అడుగుతారు. ఎస్ సార్. సేమ్ అలానే ఒక కంటెంట్ అవేర్నెస్, ఎడ్యుకేట్, ఎంపవరింగ్ మనం చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఆ కంటెంట్ మీద కూడా ఆ కంటెంట్ బేస్గా మనకు అక్కడ నుంచి లీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ బేస్డ్ లీడ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మార్కెట్లో. కంటెంట్ ఉంటేనే కటౌట్ నిలబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే కంటెంట్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ టు అట్రాక్ట్ న్యూ కస్టమర్స్, న్యూ లీడ్స్. ఓకే. ఓకే. సో కంటెంట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఛానల్ ఫర్ ప్రమోటింగ్ అవర్ బిజినెస్, అవర్ సర్వీసెస్. ఫ్రీ మార్కెటింగ్ అంటారు. ఫ్రీ మార్కెటింగ్. ఓకే. ఓకే. సో ఇట్ విల్ హెల్ప్స్ టు వీ కెన్ రీచ్ సంథింగ్. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ కన్నా ఆ కంటెంట్ మీదుగా పెట్టే ఈరోజు చాలా బిజినెస్ చేస్తూ ఉన్నారు. కంటెంట్ మీద కూడా బడ్జెట్ పెట్టారు. అది ఇంటీరియర్స్లో కానివ్వండి, ఫుడ్ వ్లాగ్స్లో కానివ్వండి, లేకపోతే ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఎనీవేర్. సో వాళ్ళ బిజినెస్కి వాళ్ళే ఓన్ అంబాసిడర్స్ అవుతూ ఉన్నారు. సార్, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్. సో ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది ప్రజెంట్ మార్కెట్లో. సో వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు నిజంగానే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ అనేది ఇంపార్టెంటా కాదా ఫస్ట్ థింగ్? అండ్ మన ప్రోడక్ట్ ఏంటో మనం ఇన్ఫ్లుయెన్సర్ని మన ప్రోడక్ట్ రిలేటెడ్ని మ్యాచ్ చేయాలా, లేకపోతే ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ని టార్గెట్ చేసి వాళ్ళకి బిజినెస్ ఇవ్వాలంటారా? సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని హైర్ చేసుకొని మార్కెటింగ్ చేయడం ఒక రకంగా ఉంటుంది. మీ ప్రోడక్ట్కి మీరే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే ప్రభావితం చేసే వ్యక్తి. ఒక ప్రోడక్ట్ గురించి కానివ్వండి, ఒక సర్వీస్ నుంచి కానివ్వండి, సుత్తి లేకుండా సూటిగా ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా చెప్పగలగడము, ఇది మీకు ఉపయోగపడుతుందన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కాబట్టి కంటెంట్ ప్లస్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్స్. అండ్ లో బడ్జెట్తో కూడుకొని మనం హై ప్రియారిటీ, హై నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి బెస్ట్ మార్కెటింగ్ ఛానల్స్ అండి ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్. ఎస్ సార్, ఇప్పుడు ఫౌండర్స్ చాలామంది ఇప్పుడు ఏ దునియా అంటే ఏ జనరేషన్ వచ్చినా కానీ, సో చాలామంది ఫౌండర్స్ సెట్ అవ్వకపోవడం కానీ, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ తీసుకోవడం కానీ, సో చాలామంది ఉంటారు. సో వాళ్ళనందరినీ మీరు యాజ్ ఎ బిజినెస్ కోచ్గా మీరు ఎలా ట్రైన్ చేస్తారు? దీన్ని ఏమంటామంటే యోగతములో సార్థక జీవనం అని డార్విన్ ఫార్ములా ఒకటి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే మారుతారో వాళ్ళే మనుగడ కొనసాగించగలుగుతారు. డార్విన్ ప్రిన్సిపల్ అని అంటాం. సో యోగతములో సార్థక జీవనం. సో మొన్నటి వరకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది అడుగడుగున వెళ్తుంది. అది కంటెంట్ క్రియేషన్కైనా, లీడ్ జనరేషన్కైనా, లేకపోతే ఒక ప్రాజెక్టుని కానీ, ఒక ప్రొడక్ట్ని కానీ, ఒక సర్వీస్ని కానీ డెలివరీ చేయడానికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వైపు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని కూడా అడాప్ట్ చేసుకోగలిగితే టైం అనేటువంటిది సేవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో మెంటల్ బ్లాక్ స్ట్రక్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ ప్రొడక్ట్ని కానీ వాళ్ళ సర్వీస్ని కానీ ఎంటర్ప్రెనర్స్ యూజ్ చేయాలి అని అంటే మేజర్గా
ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్ ఎక్కువైపోయాయి మార్కెట్లో. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల కూడా దేన్ని తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీగా మలుచుకొని ఏవైతే ఇంపార్టెంట్ ఏఐ టూల్స్ ఉంటాయో ఆ ఏఐ టూల్స్ని యూటిలైజ్ చేసుకొని ఆటోమేషన్ని లేదా ఏఐ టూల్స్ని టేకప్ చేసేటప్పుడు ఒక డెఫినెట్లీ ఆ ట్రైన్డ్ పీపుల్ని హైర్ చేసుకొని వాటిని యూజ్ చేసేలాగా చేయగలిగితే డెఫినెట్లీ బిజినెస్ని టైం సేవ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. సో టైంని సేవ్ చేసుకొని ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకొని ఎవరైతే స్ట్రక్ అయిపోతున్నటువంటి ఫౌండర్స్ ఆర్ ఎంటర్ప్రెనర్స్ ఆర్ చైర్మన్స్ ఎండీస్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దేర్ బిజినెస్ ఉంటారో సో వాళ్ళు ఆటోమేషన్ని చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి బిజినెస్ని రాబట్టుకోగలుగుతారు. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ChatGPT ఏమో కంటెంట్ క్రియేషన్కి, క్షణాల్లో పోస్టర్స్ని క్రియేట్ చేసే జెమినీ ఏఐ కానీ ChatGPT కానివ్వండి, Gamma.com ఏఐ కానివ్వండి, ప్రజెంటేషన్ని తయారు చేయాలన్నా ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కంటెంట్ క్రియేషన్ క్షణాల్లో తయారు చేయగలగచ్చు. సో నిమిషాలు కూడా పట్టట్లేదు, క్షణాల్లో. కనురెప్పపాట కాలం అని అంటాం కదా, సో క్షణాల్లో జరుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎప్పుడైతే అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారో రైట్ పీపుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి, రైట్ పీపుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రైట్ టైంలో రైట్ టూల్స్ని రైట్ పీపుల్కి ఇచ్చి చేయగలిగితే బిజినెస్ని ఒక 1x 2x నుంచి ఉన్నది కాస్త 10xకి ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎనీ ఫీల్డ్, ఎనీ బిజినెస్, ప్రొడక్ట్ బిజినెస్ కానివ్వండి, కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే కంటెంట్ బేస్డ్ బిజినెస్ కానివ్వండి అండ్ సర్వీస్ బేస్డ్ బిజినెస్లో కానివ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద కోచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఆటోమేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చిన ప్రతి లీడ్కి మాన్యువల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పేమెంట్ చేయించడం ఇదంతా చాలా ఇబ్బంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఒక LMS ప్లాట్ఫామ్ని డిజైన్ చేసుకున్నాం. సో లింక్ షేర్ చేస్తాం, క్లిక్ చేస్తారు, సో పే చేస్తారు, వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్వాయిస్ వెళ్తుంది, అప్డేట్స్ వెళ్తాయి అండ్ ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. సేమ్ అలానే బిజినెస్లో కానివ్వండి, ఒకవైపు టీమ్ హైరింగ్స్ కానివ్వండి, ఒకవైపు కస్టమర్స్ కానివ్వండి, ఇన్స్టాంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా వరకు అటెన్షన్ పవర్ అనేటువంటిది చాలా వరకు తగ్గింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా. ఇన్స్టాంట్గా ఏదైతే రిజల్ట్ ఉంటుందో, ఇన్స్టాంట్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అప్పుడే కస్టమర్కి కొంత బిలీవ్ సిస్టంలో వన్ ఆఫ్ ద పాయింట్ ఇన్స్టాంట్ అనేటువంటిది. సో అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఒక క్లిక్ ఇవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, లేకపోతే రిపీటెడ్ ఏదైతే మెసేజ్ ఉంటుందో అక్నాలెడ్జ్మెంట్తో కూడుకున్నది ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని రైట్ పీపుల్ని, రైట్ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ సంస్థలో కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మంచి ప్రొడక్టివిటీని తీసుకురాగలుగుతారు. సో ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ కాకుండా నాకేం కావాలి అనే క్లారిటీని తీసుకొని వచ్చి రైట్ టూల్స్ రైట్ పీపుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది వస్తే చాలా వరకు ఇబ్బందులు ఏర్పడతాయి, ఉన్న ఉద్యోగాలు పోతాయి అని అనుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుంటే ఉండగలుగుతాం. అందుకే చెప్పా యోగ తమల సార్థక జీవనం అని. పరిస్థితులకు అనుగుణంగా మారాలి, టెక్నాలజీకి అనుగుణంగా మారాలి. అప్పుడు మారితే ఆటోమేటిక్గా మనకంటూ ఫ్యూచర్ ఉంటుంది. స్కిల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.